హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా ప్రొడక్టివ్ డేగా టీవీ అయితే కంపల్సరీ మన మార్నింగ్ టైంలో టీవీ అయితే అలా మోగుతూనే ఉంటుంది. మన మార్నింగ్ వర్క్ అలా జరుగుతూనే ఉంటుందన్నమాట. ఈరోజు నా మార్నింగ్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎలాంటి పనులు చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఈరోజైతే ఎందుకో తెలీదు కానీ బాబు స్కూల్కి వెళ్తానే ఫస్ట్ ఎప్పుడూ లేదండి, ఎర్లీ మార్నింగ్ కొంచెం పని చేసుకునేదాన్ని. అయితే ఈరోజు మార్నింగ్ ఏం చేశానంటే ఎర్లీ మార్నింగే టీవీ పెట్టానన్నమాట. చాలా రోజులు అవుతుంది. యాక్చువల్గా అంటే పొద్దున్నే నేను టీవీ ఎప్పుడూ పెట్టానండి. అలా టీవీ చూస్తూ ఉన్నానన్నమాట. ఇక్కడ చూడండి ఎలా అయిందో. పొద్దున్నే టీవీ కానీ మొబైల్ కానీ ఈ మొబైల్ జోలికి వెళ్ళామంటే ఇలానే ఉంటుందన్నమాట. పాలు కాస్త మొత్తం ఇంకా అగ్నిదేవుడికి ఆహుతైపోయాయి అన్నమాట. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. టీవీలో ఇంకా లీనమైపోయాము. అయితే ఏం చేశానంటే ఇంకొక గిన్నెలో కూడా సపరేట్ తోడు పెడదామని చెప్పేసి బిఫోర్ ముందు రోజు పాలు వేయించుకోలేదు. అయితే నిన్నవి ఈరోజువి కలిసి తెచ్చిందనమాట. అవి మార్నింగ్ కాగబెట్టేసి పక్కన పెట్టాను. ఇంకా అవి ఇవి రెండు సరిపోతాయిలే అనుకున్నా. కానీ పొద్దున్నే ఇలా అవుతుందని ఊహించుకోలేదు. అప్పుడప్పుడు ఇలా అగ్నిదేవునికి కూడా ఆహుతవ్వడం చాలా మంచిదేనంటండి. అప్పుడప్పుడు ఇలా పాలు పొంగడం కూడా మన ఇంట్లో కొన్ని నెగిటివ్ ఎనర్జీని లీప్ చేస్తాయంట. ఓకే, ఇంక ఈరోజు అయితే నా వ్లాగ్ ఇలా స్టార్ట్ అవుతుంది. మీ ఇంట్లో కూడా ఎంతమంది మార్నింగ్ టీవీ చూసుకుంటే ఇలా పాలు పొంగిచ్చేస్తారు చూడండి. ఇంకా బాబుకైతే లంచ్ బాక్స్కి ఇంకా టిఫిన్ అన్నీ రెడీ చేసేసి మొత్తం అన్నీ ఉన్న కాస్త సామాన్లు అయితే సింక్లో ఇలా వేసేసాను. ఇవన్నీ నేను టిఫిన్ చేసిన తర్వాత మొత్తం గ్యాస్తో సహా అంతా క్లీన్ చేసేస్తాను. చూడండి, మార్నింగ్ పాలు కాగిపెట్టినవి అలా అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంక వచ్చేసి ఇంకా స్కూల్కి ఇంకొక బాటిల్ అయితే ఇచ్చి పంపించాను. యాక్చువల్గా అంటే స్కూల్ బాటిల్ అదేనండి. ఈరోజు కడగలేదని చెప్పేసి ఇంకొకటి స్టీల్ బాటిల్ ఉండింది. స్టీల్ బాటిల్ అయితే ఇచ్చి పంపించేస్తాను. చూడండి, ఇంకా బిఫోర్ ఇవి పాలు మొత్తం అన్నీ ఈరోజు ఇంకా నా డే అనేది ప్రొడక్టెడ్గా ఇలా గడిచిపోయిందనమాట. అయితే ఇది బిఫోర్ వెడ్నెస్డేనో అండ్ ట్యూస్డేనో వ్లాగ్ అనమాట. అయితే ఈవినింగ్ టైంలో వర్షం వస్తుంది. బాగా వర్షం వస్తుంటే ఏం తినాలి అనుకుంటే చాలా రోజులు అవుతుందని చెప్పేసి చికెన్ లాలీపాప్స్ అండ్ బోన్లెస్ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నామన్నమాట. ఇంకా మా ఆయన అయితే నాన్ వెజ్ తినడు కదా, జస్ట్ మేము మాత్రమే తీసుకుంటున్నాము. అలా డైలీ అయితే ఏం కాదండి, మంత్లీ ఒక్కసారి తినాలనిపిస్తే మంత్లీ ఒక్కసారి ఇలా తింటాను. అప్పుడప్పుడు కూడా మనకి ఇష్టమైన ఫుడ్ అలా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా. నాకు ఇష్టమైన ఫుడ్ అంటే ఈ చికెన్ లాలీపాప్స్ మాత్రమే. ఇంకా చాలామంది నువ్వు ఇంతలా ఉన్నావు, ఎందుకు తింటున్నావు అని అందరూ అడుగుతున్నారనమాట. అయితే మనం తినే దాంట్లో కూడా కొంచెం లిమిటెడ్ ఉంటుందన్నమాట. మనం తీసుకునే ఫుడ్ ఏదైనా లిమిట్గా తీసుకుంటే అది ఏ ప్రాబ్లం ఉండదండి. అలా అని చెప్పేసి ఇలా చికెన్ లెగ్ పీసెస్, చికెన్ బిర్యానీస్ అయితే మంచివి కాదు. బట్ ఎప్పుడో ఒకసారి దాంట్లో నేను బాబు షేర్ చేసుకొని లైట్గా తింటామన్నమాట. చాలా రోజులు అయిందని చెప్పేసి. ఇది కూడా టైం వచ్చేసి దాదాపు 9 అలా అవుతుందన్నమాట నైట్. చూడండి నేను ఎలా తింటున్నానో, ఒక సైడ్ వీడియో తీసుకుంటా, ఒక సైడ్ అలా తింటున్నాను. ఇంకా తర్వాత చూసారా బిర్యానీ ఎంత చిన్న పాట ఆర్డర్ ఇచ్చాను అనమాట. చిన్నదేనండి, అదేం పెద్ద ఎక్కువ రైస్ అయితే ఏం రాదు. మీకు వీడియోలో అలా కనిపిస్తుంది అనమాట. మనకి వీడియోలో అలా కనిపిస్తుంది, జస్ట్ తింటే మాత్రం కొంచెమేనండి, కానీ సరిపోతుందన్నమాట. మనకి హెల్త్కి అయితే అంత మంచిది కాదు కదా. నా మార్నింగ్ వ్లాగ్తో పాటు చూపించాను కదా, అలా టీవీ చూస్తూ స్కూల్ పంపించి పాలన్నీ పొంగిపోయాయండి. ఇంకా మధ్యాహ్నానికి అయితే వంకాయ కర్రీ ఏమో చేశాను. నైట్ వచ్చేసి ఇలా నా డే అనేది ఇలా గడిచిందనమాట. ఇంకా అది ఆఫ్టర్ కంటిన్యూషన్ వ్లాగు. చూడండి ఎన్ని సామాన్లు అయితే ఉన్నాయో, అంటే మార్నింగ్ కడిగినవి నైట్వి అన్నీ అండి. మొత్తం అంతా క్లీన్ చేసేయాలి. అయితే మరుసటి రోజు ఇంకా నేను స్నానం అయితే చేసేసాను అనమాట. సారీ అండి, ఈవినింగ్ ఇంక స్నానం చేసి చూడండి సామాన్లు ఎన్ని సామాన్లు అండి. నిజంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ రోజు అసలు నేను కడగలేదు, అన్నీ ఒకేసారిగా చూపించాను అనమాట. ఎందుకంటే త్రోత్ కొంచెం గొంతు ఇన్ఫెక్షన్ అయిందనమాట. అందుకు కడిగినవన్నీ అలానే దాంట్లోనే వేసేసాను. ఒక్కటి కూడా సదురుకోలేదన్నమాట సామాన్లన్నీ. హెల్త్ బాగలేక అన్నీ అలానే పెట్టేసి 2 డేస్వి కలిపి ఎత్తి పెట్టేశాను అనమాట.
ఒక్కోరోజు మ్యాక్సిమం నా కిచెన్లో వర్క్ ఏదైనా ఉందంటే మ్యాక్సిమం నైట్ కంపల్సరీ నీట్గా చేసేస్తానన్నమాట. లేకుంటే మనం ఎర్లీ మార్నింగ్ మనకి టిఫిన్స్ రెడీ చేయాలని చెప్పి కిచెన్లోకి వస్తే ఆ మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదండి. మనం కిచెన్లో నీట్గా ఉంటే మనకి ఎంత నిద్ర మత్తులో ఉన్నా కూడా అంత హ్యాపీగా టిఫిన్ చేయాలనిపిస్తుంది అనమాట కిచెన్లోకి వచ్చి. ఇంకా నేను అలా నైటే మొత్తం కిచెన్ కానీ గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న కింద మొత్తం ఏవైనా ఆయిల్ మరకలు అలా ఉన్నా, ఇంకా రైస్ కుక్కర్స్ అంట అవి, ఇంకా మిక్సీ అలా అన్నీ ఏమైనా ఉంటే అన్నీ క్లీన్ చేసేసుకుంటా అనమాట. కిచెన్ మొత్తం అంతా నీట్గా సర్దేసుకొని ఎర్లీ మార్నింగ్ లేసి కిచెన్లోకి వస్తే ఎంత నీట్గా ఉందో అని అనిపించాలండి. అలా అనిపిస్తే మనకి డే మొత్తం ప్రొడక్టివ్గా ఉంటుందన్నమాట. మీలో ఎంతమంది కిచెన్ ఇలా నైటే సర్దేస్తారు చెప్పండి. చాలామంది నైటే సర్దుకుంటారులేండి. ఎందుకంటే మార్నింగ్ మనకి ఇంకా టిఫిన్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారంటే ఎర్లీ మార్నింగే టిఫిన్ చేసేయాలి. ఇంకా తర్వాత వచ్చేసి అయితే వెజిటేబుల్స్ అయితే ఉన్నాయండి. జస్ట్ టమోటాలు మిర్చి తెమ్మని చెప్పాను అనమాట. టమోటాలు మిర్చి అలాగే క్యాబేజీ తెచ్చాడనమాట. ఇంకా కొన్ని ఎత్తి పెట్టేశానండి. ఆనియన్స్ అయితే మా బాబు మొత్తం బాస్కెట్లోకి వేసేసాడు, అక్కడ ఆరేసాడు అనమాట. ఇంకా ఏం చేస్తావు, ఆనియన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అన్నీ అలా ఆరేసేసాను. తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అయితే ఎత్తి పెట్టుకున్నాను. మొన్న ఒకరోజు కేజీ అయితే బెల్లం తెచ్చారండి. నేనైతే హాఫ్ కేజీ మాత్రం అలా మొత్తం పౌడర్ చేసేసి దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడైతే హాఫ్ కేజీ మొత్తం పౌడర్ చేసి దీంట్లో వేసుకున్నాను. నేను మ్యాక్సిమం టీ చేసేటప్పుడు చక్కెర వాడతానండి, వాడనని చెప్పలేదు. ఎప్పుడైనా బ్రూ కాఫీ అలా వేసుకున్నప్పుడు మ్యాక్సిమం అలా వేసుకుంటాను. వీలైనంత వరకు బెల్లం మాత్రమే ఖచ్చితంగా నేనైతే మా ఇంట్లో బెల్లం మాత్రమే ప్రిపేర్ చేస్తానన్నమాట టీ చేసినప్పుడు. ఒక్కొక్కసారి బ్రూలో కూడా వేస్తానండి, కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ పూలు కోసం అక్క వచ్చిందనమాట. వచ్చిందా లేదా అని చెప్పేసి అట్లా బయటకైతే అలానే కెమెరా పట్టుకొని వచ్చేసాను అనమాట. ఆహా రాలేదు, మళ్ళీ వెళ్ళిపోయింది. ఇది చూసారా. అయితే ఏం జరిగిందంటే టీ అయిపోయిందండి. టీ అయిపోయింది. మా వాడు ఏం చేశాడంటే, నేను బిస్కెట్లు అద్దుకోవాలి నాకు తెలీదు, మిల్క్ వేసి నాకు కాగబెట్టి అని చెప్పి గోలు చేశాడనమాట. పొద్దున్న చూసారు కదా, ఇంకా ఉన్న కాస్త పాలు మాత్రమైతే అలా వేసేసాను. లేదండి అసలు వినడం లేదు. ఆ ఉన్న పాలే ఏదో డికాషన్లోకి అలా వేసి ఇచ్చేసాను అనమాట. ఆ పాలల్లో అద్దుకుంటే వద్దంటండి. దీంట్లో అయితే నేను కొంచెం అల్లం, మీకు తెలుసు కదా నేను టీ పౌడర్లోకి అల్లం వేసుకొని పెట్టుకుంటాను అనమాట. అల్లం అయితే కొంచెం డ్రై చేసేసి ఖచ్చితంగా నేను టీ పౌడర్లోకి అల్లం వేసి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇప్పుడు కంపల్సరీ బిస్కెట్స్ అయితే అద్దుకోవాలంటండి. ఏం చెప్పినా వినట్లేదు. అయితే ఈరోజు కొంచెం టీ పౌడర్ కూడా కాస్త ఎక్కువ పడి ఆ టీ అనేది బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా అంటే టీ పౌడర్ ఎక్కువ పడిందండి ఈరోజు. ఇంక ఇది కాదులే అని చెప్పేసి ఇంకా బిస్కెట్స్ అయితే అలా తీసిపోయి ఇచ్చేసానండి. ఎందుకు నాకు ఈ గోల అని చెప్పేసి ఇంకా ఇచ్చేసాను. చూడండి స్వీట్స్లోకి స్వీట్స్గా మళ్ళీ లాటి చాకుబాయి కూడా తీసుకున్నాడు అనమాట. ఇవి మొన్న డిమార్ట్లో తెచ్చామండి. ఆ రోజు మీకు చూపిద్దాం అనుకున్నా, ఏదో ఒక బ్యాగ్ ఇంకా తీయలేదండి. బైక్లోనే ఉన్నది, తెచ్చాడు కానీ అది ఎక్కడ పెట్టాడనేది నాకు అర్థం కాలేదు. నేను ఉన్న వరకు మాత్రమే మీకు ఆ రోజు వ్లాగ్లో చూపించాను. మిల్కీ బిక్కీ బిస్కెట్స్ అంట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.